నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఉప్పరపల్లి గ్రామానికి ఇరువైపులా వాగులు ఉండడంతో వర్షాలు వచ్చిన ప్రతిసారి జల దిగ్బంధంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే బాలు నాయక్ ఉప్పరపల్లి గ్రామాన్ని సందర్శించారు. త్వరలో 6 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ఎమ్మెల్యే బాలు నాయక్ హామీ ఇచ్చారు. సంబంధించి ఉప్పరపల్లి నుండి చింతపల్లికి పోయేటటువంటి మార్గంలో ఈ పైనుంచి వరదల ద్వారా ఉన్నటువంటి ఎప్పుడో కట్టినటువంటి ఈ బ్రిడ్జి మీదగా వర్షాలు వచ్చినప్పుడు బాగా వరదలు వచ్చి ఈ గ్రామస్తులు ఎక్కడికి వెళ్లకుండా మరి చుట్టుపక్కల వాళ్ళకి అదే ఉన్నది. అటు ఊరికి ఇంకో పక్క తుగపాడు అయిపోతేనే అక్కడ వాగే ఉంది, ఇది ఈ వాగే ఉంది. సో ఈ వాగు వల్ల వీళ్ళకు మరి రాకపోకలకు ఇబ్బంది పడి మరి భారీ వర్షాలు వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు 4 రోజులు మళ్ళీ వర్షాలు తగ్గేంత వరకు వారు బయట వెళ్ళకుండా జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకనే మరి ప్రభుత్వం ఆలోచన చేసి అంతకుముందు నాకు వారికి ఇచ్చిన మాట ప్రకారం మరి 6 కోట్ల రూపాయలతోటి త్వరలోనే దీనికి హై లెవెల్ బ్రిడ్జి కట్టించేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ బ్రిడ్జి కట్టి ఈ గ్రామస్తులకు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. నేను రైతులకు కానీ ప్రజలు కానీ నా విన్నపం ఏంటంటే ఈ భారీ వర్షాల కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మరి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ కరెంటు తీగలకు సంబంధించి కానీ లేకపోతే వర్షాల వల్ల బయటకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త పాటించి మరి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత. ఇలా ప్రభుత్వ యంత్రాంగం ఇంత భారీ ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు, మా ఆర్డీఓ గారు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దేవరకొండలో అప్రమత్తంగా ఉండి మరి ఇక్కడ జరిగినటువంటి వరదల్లో మరి ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం జరగకుండా మరి వాళ్ళు కాపాడినారు. మరి ముఖ్యంగా బొమ్మెపల్లి సంబంధించి స్కూల్కి సంబంధించి ఆ స్కూల్లో బాగా నీరు రావడం వల్ల వరద రావడం వల్ల ఆ స్కూల్లో ఉన్న పిల్లలను విద్యార్థులను కూడా బయటికి వేరే హాస్టల్లో వాళ్ళని షిఫ్ట్ చేసినారు. సో ఎక్కడైతే బాగా వర్షాలు వచ్చి బాగా వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడ ఏ రకమైనటువంటి మరి ఇబ్బంది లేదు. మొంతా తుఫాన్ దాటికి శ్రీకాకుళం జిల్లాలోని వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి పంటతో పాటు వాణిజ్య పంటలకు కూడా నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి